ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్ష వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు జీవితాలకు ఎంతో ఆశీర్వాద, సమాధానమును, నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయమున లేచి ఈ ప్రత్యక్షపు వాక్కును ధ్యానించుట ద్వారా అవును దేవుని ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుంటాం. దీనిమంతటి కావాల్సిన దేవుని శక్తి మనకి అనుగ్రహించబడుతూ ఉన్నది ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా. పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనమును చేసుకుందాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆగరు మరి ప్రభుకి చూచుచున్న దేవుడు అని పెట్టినది. మనందరికీ కూడా పరిచయం ఉన్న అనుభవమే. మరి సారాయి దాసివైన ఆగరు అని దేవుని యొక్క ఇస్తూ ఉంది. నీ యజమానురాలి చేతి కింద అణిగి మణిగి ఉండు అని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. నేను నిన్ను కూడా ఆశీర్వదిస్తాను అని తెలియచేస్తూ ఉన్నది. అవును ప్రియులారా, మరి ప్రభు మంచివాడు, జాలి కలిగిన వాడు, ఆయన పక్షపాతి కాడు. అవును, ఎవరైతే శ్రమలో, ఎవరైతే దుఃఖంలో ఉంటారో, ఎవరైతే అవును ప్రియ దేవుని బిడ్డలారా నిరాశలో, నిస్పృహలో, నలిగిన అనుభవంలో ఉంటారో వారిని చూచే దేవుడు ఆయన. అవును, వారి పక్షాన ఆయన ప్రేమ చూపించే దేవుడు, వారిని లేవనెత్తే దేవుడు. మరి సారాయి దాసిగా ఉన్న ఈ హాగరు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఆ అనుభవం అబ్రహాముకు, అవును ఇష్మాయేలును మరి అనుగ్రహించబడటంలో అవును ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మరి అంటూ ఉన్నాడు కదా, నీ సంతతిని కూడా నేను దీవిస్తాను అని ఆయన ఆమెకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీవు చూచుచున్న దేవుడు అయ్యా, శ్రమను చూచావు, నా కన్నీరు చూచావు, నా వేదన చూచావు, నా దుఃఖమును చూచావు అని ప్రభువుకి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. మరి ఇదే అనుభవంలో యాకోబు భార్య లేయా కూడా చెప్తూ ఉంటుంది కదా, మరి యెహోవా మరి లేయాను జ్ఞాపకం చేసుకున్నాడు, లేయాను చూచాడు. ఆయన తన భర్త ద్వారా ద్వేషించబడటం, మరి తన కుటుంబీకుల ద్వారా ద్వేషించబడటం. అవును ప్రియ దేవుని పిల్లారా, ఈ ఉదయకాలం అనుభవం ఏ పరిస్థితిలో ఉంది? ఎవరు చూచినా చూడకపోయినా నీ శ్రమను నీ ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎరిగినవాడు, నీ కన్నీరు చూస్తున్నవాడు, నీ వ్యాధిని చూస్తున్నవాడు, నీ సమస్యను చూస్తున్నవాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ కలవరాన్ని చూస్తూ ఉన్నవాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఆనాడు హాగరును ఆదరించిన దేవుడు, ఆనాడు హాగరును దీవించిన దేవుడు, హాగరును ధైర్యపరిచిన దేవుడు. అవును, ఈ ఉదయకాలం నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట మనము దయులుగా, ఆయన ఎదుట మనము నిందారహితులుగా, ఆయన ఎదుట మనము తగ్గించుకునే వారంగా మనము ఉండినప్పుడు, మనము ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన కన్నులు మన పైన ఉన్నవి ప్రియ దేవుడు. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. నీ పరిస్థితులు ఏవైనప్పటికీ, ఇవి ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థలమందు ఉండి ఈ మాటలు వింటూ ఉన్నప్పటికీ, ఏ సహోదరి సహోదరుడా, ఆయన నీ శ్రమను చూచి ఆదుకొనడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ కన్నీరు తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. పడిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను లేవనెత్తి నడిపించడానికి, నీ నడుము తట్టి అవును ప్రియ దేవుడా నేనున్నాను అని నీ చేయి పట్టి నడిపించడానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు హాగరును చూచిన దేవుడు, లేయాని చూచిన దేవుడు ఈ ఉదయకాలం కూడా చూస్తూ ఉన్నాడు. భయముల నుంచి, ఈ కలవరము నుంచి, ఈ సమస్య నుంచి అవును ఆయన నిన్ను విడిపించి గొప్ప చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడు. కనుక దేవుని ఎదుట మనము తగ్గించుకొనిన వారంగా, దేవునిని ఘనపరిచే వారంగా, ప్రభువుని మన జీవితములో ప్రథమ స్థానములో అవును
ఉదయమున లేచి ఎంతోమంది తమ పడకల యొద్ద నుంచి మరి వారి పనులకు ఉపక్రమిస్తూ ఉంటారు. కానీ అవును, దేవుని సన్నిధిని మరి అనుభవించరు. మొదటి సమయము మన ప్రభువుకి ఇచ్చి మన ప్రభువుని స్తుతించినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను చూచే దేవుడు. నా కుమార్తె, నా కుమారుడు వారి జీవితంలో, వారి దినములో మొదటి సమయం అనుగ్రహించారు అని ఆయన నిన్ను చూచి, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకము దాని నటన కూడా గతించిపోతా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనము నమ్ముదాం, దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచుదాం, దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఈ మాటలు విన్న నీ బిడ్డ, అవునయ్యా, చూచుచున్న దేవుడు అని హాగరు పేరు పెట్టినది. శారాయి మరి తండ్రి, శారాయి యొక్క చేతుల క్రింద అణిగి మణిగి ఉండమని ఉన్నది. అవును ప్రభువ, ఎలాంటి గర్వము, ఎలాంటి అహంకారం, ఎలాంటి అవిధేయత నీ బిడ్డలైన మాలో ఉండకుండా నాయన, నీ ఎదుట మేము తండ్రి తగ్గించుకునే వారిగా ఉన్నప్పుడు ఈ కృప మాకు తోడుగా ఉంటుంది, ఈ సహాయం మాకు తోడుగా ఉంటుంది. అవును ప్రభువ, ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారిని ఎవడు చూచినా చూడకపోయినా మమ్ములను చూడ్చే దేవుడు, మమ్ములను కాచే దేవుడు, వెనుక మమ్ములను ఆవరించి ఉండే దేవుడు. అయ్యా, ఈ సమయములో అయ్యా, ఏ శ్రమలో, ఏ దుఃఖములో, ఏ నిట్టూర్పులో నీ బిడ్డలు ఉన్నారో, ఏ వ్యాధి చేత, ఏ ఆర్థిక పరిస్థితి చేత అయినా నీ బిడ్డలు సతమతం అవుతూ ఉన్నారో, ఏసు నామములో వారికి విడుదల, ఏసు నామములో వారికి స్వస్థత, ఏసు నామములో వారికి సమాధానం, ఏసు నామములో వారికి ధైర్యం మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను. తండ్రి, నీ బిడ్డలు ఎవరి చేత ద్వేషించబడుతూ ఉన్నా, ఎవరి చేత వెలివేయబడిన అనుభవం, ఎవరి చేత హీనపరచబడిన అనుభవం ఉన్నప్పటికీ వారిని నువ్వు చూస్తున్న దేవుడు, వారిని ఆదరించే దేవుడు, వారిని ఓదార్చే దేవుడు, వారిని ఆశీర్వదించే దేవుడవు ప్రభువా. అయ్యా, ఆనాడు హాగరు చుచ్చుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టినది. అవునయ్యా, మా శ్రమను చూచే దేవుడు, మా స్థితిగతులు చూచే దేవుడు, నీ ఎదుట ఎప్పటికీ కూడా మేము నిందారహితులుగా, ధ్యేయులుగా, దీనులుగా ఉండేలాగున మా జీవితాలను పరిశుద్ధపరచమని, ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.